ఒకసారి మీరు అందరూ మీ బైబిల్స్ని తెరచి యెహెజ్కేలు గ్రంథము ఒకసారి తీస్తారా? మీ బైబిల్స్ని ఒక్కసారి ఓపెన్ చేసి 34వ అధ్యాయము 12వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు, గొర్రెలతో పోలుస్తున్నాడు మనల్ని. ఈ మధ్య ప్రతోడు కామెడీ అయిపోయింది కదా, ఏమని గొర్రెలు 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 అంటున్నాడు ఎవడో పనికిమాలినోడు. నీ పేరు చెప్పడం అవసరం లేదు, మీకు తెలుసు. క్రైస్తవుని లేదా ఎటకారంగా పట్టుకుని గొర్రెలు గొర్రెలు వాళ్ళు గొర్రెల మతం అంటున్నారు. ఈ దరిద్రుడికి అర్థం కాని విషయం ఏంటంటే, అరే అసలు నీకు గొర్రె గురించి తెలిస్తే ఆ గొర్రె అని పిలవటానికి సిగ్గుపడతావు అసలు నువ్వు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో ఏ జంతువుకి లేని ఒక గుణం గొర్రెకు ఉందండి. గొర్రెటండి ఒక మనిషిని చూస్తే, జాగ్రత్తగానండి, ఒక మనిషిని అలా చూస్తే ఆ ఫేస్ని స్కాన్ చేసి 2 ఏళ్ల పాటు బ్రెయిన్లో గుర్తుపెట్టుకునిద్దంట. అది 2 years. ఇప్పుడు నేను చూసింది అనుకో రోడ్డు మీద పొరపాటున 2 ఏళ్ళు నీ బొమ్మ మర్చిపోతుంది. 2 ఏళ్ళు నీ బొమ్మ మర్చిపోదు. కుక్క వల్ల కాదు ఇది. మీరు అనుకుంటున్నారేమో కుక్క జ్ఞాపక శక్తి ఎక్కువని. కాదు. కుక్క కంటే, గోవు కంటే, కాకి కంటే, మన చుట్టూరు కనిపించే డొమెస్టిక్ యానిమల్స్ అన్నిటికంటే అత్యధిక జ్ఞాపక శక్తి కలిగిన జీవి గొర్రె. ఒక్కసారి చూస్తే పట్టేసిద్దట. మన వల్ల కాదండి. అప్పుడప్పుడు అంతెందుకు మా దగ్గరికే వస్తుంటారు కొంతమంది. అన్నా వందనాలు అన్న అంటాడు. ఆ వందనాలు తమ్ముడు. అన్న గుర్తుపట్టావా అంటాడు. గుర్తు పట్టలేదంటే ఫీల్ అవుతాడని నటిస్తాం అప్పుడప్పుడు. పట్టాను, అవునవును, ఏం లేదు, పట్టింది లేదు, పెట్టింది లేదు, ఫీల్ అవుతారు పాపం. వాళ్ళ సంతోషం. కొన్నిసార్లు మర్చిపోతాం, తెలియదు పాపం. ఎందుకంటే 100 మంది వస్తుంటారండి. ఆ 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు గుర్తుంటారు, అందరూ గుర్తుంటారు కదా. అంటే మానవ బుర్ర కంటే గొప్ప బుర్ర గొర్రె బుర్ర ఒక విషయంలో 2 ఏళ్ళు గుర్తుపట్టేసుకునిద్దట. అది ఇంకో విషయం చెప్పమంటారా? శత్రువుల్ని పసిగట్టడంలో గొర్రెకు గొర్రె సాటి. మీకు సినిమాల్లో కామెడీ చేశారండి గొర్రెని, అందుకనే మనకి ఇప్పుడు కామెడీ అయిపోయింది గొర్రె. సినిమాల్లో, సీరియల్స్లో, ఆ డిస్కవరీ, ఆ హిస్టరీ వాళ్ళేడు ఎప్పుడు సింహం వచ్చి గొర్రెని పట్టుకునేదో చూపిస్తాడు కానీ గొర్రె పరిగెత్తింది చూపిడాడు. గొర్రెట 100లో 30 సార్లు ఏమంట పట్టుబడేది, మిగతా 70 సార్లు పరిగెత్తిద్దట. అది ఎవడు చూపిడు. రేటింగ్స్ కోసం సింహం ఎమ్మట పడేది, అది చిక్కిందే చూపిస్తాడు. కానీ గొర్రెకుండే గుణం ఏంటో తెలుసా? గొర్రె అంటే తల తిప్పకుండా, జాగ్రత్తగా తల తిప్పకుండా వెనకెవడున్నాడో గుర్తుపట్టేసిద్దట. అది ఇప్పుడు మీరు ఇక్కడ చాలామంది కూర్చున్నారు కదా, మీ తలలు తిప్పకుండా మీ వెనక ఎవరున్నారో చెప్పండి అమ్మ నాకు. తల తిప్పకండి, మళ్ళా చెప్పగలరా? మీ వెనక ఎవరున్నారో తల తిప్పకుండా మీరు చెప్పగలరా? వల్ల కాదు. కానీ గొర్రె 1/2 కిలోమీటర్ వెనక మళ్ళీ ఎవడున్నారో కూడా చెప్పిద్ది, తల తిప్పకుండా. ఎందుకంటే దానికి 320 degrees వైడ్ స్ప్రెడ్ వ్యూ ఉంటుంది దానికి. మీకు ఒకసారి చూపిస్తానండి. ఏ జంతువు కూడానండి అంత సూక్ష్మగ్రహిత శక్తి ఉండదండి. నన్ను మీకు ఒక ఇమేజ్ చూపించా, బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ చూపించండి. ఎంత ఏరియాని కవర్ చేయగలిగిద్దో గొర్రె కన్ను. ఒకసారి మీరు చూడండి, చూపించినాను ఒకసారి, విడిగా వాట్సాప్లో పెట్టాను కదా బ్లాక్ అండ్ వైట్ది. అది కూడా చూసారా? ఇది గొర్రె అండి. నాన్న కర్సర్ పెట్టా, అది చూపించా. ఎస్ ఆ ఇమేజ్ చూపించా. అది కాదు, దాని కింద అది, దాని పక్కన. ఎస్ జూమ్ చేయను, కొద్దిగా జూమ్ చేయ. అది గొర్రె గడ్డి తినేటప్పుడు అలానే కదండి ఉండేది. పైకి తీసుకున్నాను. అది గొర్రె, అది గొర్రె వెనక భాగం. గొర్రె తల చూసారా? వెనకమాల ఏరియా మొత్తం కవర్ చేసేస్తుందండి గొర్రె. 320 degrees కవర్. హెడ్ రొటేట్ చేయదు అది. ఇటువైపు ఉన్నది చూసారా? హెడ్ అప్. మొత్తం ఇట్టించట్టు అట్టించట్టు మొత్తం తల తిప్పదండి. మీరు తల తిప్పితే కవర్ అయిద్ది అనుకున్నారు, లేదు, తల స్ట్రైట్గానే పెట్టిద్ది, కళ్ళతో కవర్ చేసిద్ది మొత్తం ఏరియాని, జస్ట్ ఐస్తో. పైన ఇంకొక ఇమేజ్ చూపిస్తున్నా చూడండి, పైది. అదిగోండి మోనాక్యులర్స్ అంటారు దాన్ని. యానిమల్ ఒక జర్నల్ రిలీజ్ అయింది 1998లో. సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. ఏంటో తెలుసా? ఏ జీవరాశికి లేని ఒక గొప్ప గుణం ఉందట గొర్రెకి. తల తిప్పకుండా వెనకెవడో, పక్కనెవడో, ఎదురెవడో, లెఫ్ట్ ఎవడో, రైట్ ఎవడో, ఈశాన్యవాడో, నైరు అందరూ చెప్పేసిద్దట. తల తిప్పను కూడా తిప్పదట. అది జస్ట్ కళ్ళతో మెస్మరైజ్ చేసేసిద్ది అది. అంత కొంతమంది గొర్రెకి పిరికితనం అనుకుంటారండి. అది కూడా తప్పే. సైంటిఫికల్గా అది కూడా తప్పే. చాలా ధైర్యవంతమైన జంతువులు గొర్రె ఒకటి. గొర్రె, అందుకనే మనల్ని దేవుడు గొర్రెలతో పోలుస్తున్నాడు.
ఎందుకంటే నువ్వు గుర్తుపట్టాలి, కాపరిని గుర్తుపట్టగలిగే సామర్థ్యం ఉంది, శత్రువుని ఐడెంటిఫై చేయగలిగే తెలివితేటలు ఉన్నాయి గొర్రెకి, కాపరి స్వభావాన్ని, కాపరి మాటల్ని వినగలిగే తత్వం ఉంది గొర్రెకి. అందుకనే దేవుడు గొర్రెతో మానవ జాతిని పోలిస్తే ఏమన్నాడు? ఇప్పుడు చదవండి మళ్ళీ మీరు. గొర్రెలు చదవండి, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతకున్నట్లు నేను నా గొర్రెలను వెతకి ఎలాట చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడకవి చెదిరిపోయాయో అక్కడక్కడ నుండి వాటిని రప్పించి ఆయా జనులలో నుండి, ఆయా దేశములలో నుండి, ఆయా రాష్ట్రములలో నుండి తోడుకొనొస్తా నా గొర్రెల్ని. యాపెతు దగ్గర నుంచి చెదిరిపోయినాయి కొన్ని గొర్రెలు యూరప్ వైపు, షేము దగ్గర నుంచి చెదిరిపోయినాయి కొన్ని గొర్రెలు ఆసియా వైపు, హాము దగ్గర నుంచి కొన్ని గొర్రెలు చెదిరిపోయాయి ఆఫ్రికా వైపు. ఇలా చెదిరిపోయిన గొర్రెలన్నిటినీ ఒక దగ్గరకు, ఒక టెంటు కిందకు, ఒక మందలోనికి, ఒక గుడారములోనికి తీసుకొచ్చే ఒక ప్రణాళిక రచించబోతున్నా నేనని చెప్తున్నాడు దేవుడు. అవునా? అవును. గొర్రెలన్నిటి కలిపిన వాడు ఒకడున్నాడు ఈ ప్రపంచంలో, గొర్రెలన్నిటి ఏకం చేసిన వాడు ఒకడున్నాడు ఈ ప్రపంచంలో. యోహాను సువార్త ఒకసారి మీ గ్రంథాలను ఒకసారి మీరు ఓపెన్ చేసి, యోహాను సువార్త క్రొత్త నిబంధన 10వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. ఈ దొడ్డివి కాని వేరొక గొర్రెలు నాకు కలవు. ఈ దొడ్డి అంటే ఇశ్రాయేలు, వేరొక దొడ్డి అంటే ఇదిగో చెదిరిపోయిన మన అన్ని జనులు అందరం. ఈ దొడ్డివి కాని వేరే దొడ్డి గొర్రెలు నాకు కలవు, వాటినన్నిటినీ నీ తోడుకొని వచ్చి అవి నా స్వరము వినును. ఎవరు వింటారట స్వరాన్ని? గొర్రెలట స్వరాన్ని వింటాయట. మీకు గొర్రెలు ముఖ్యంగా ఇశ్రాయేలు జాతి గొర్రెలు, ఎందుకంటే అన్ని జాతులు ఒకటి కాదండి. ముఖ్యంగా బైబిల్ రాయబడిన మిడిల్ ఈస్ట్ గొర్రెలు ఇంకా చాలా తెలివిగలవి. ఎన్నో టెస్టులు చేశారండి వాటి మీద. ఇక్కడ ప్రభు అన్నమాట మళ్ళీ చదవండి, నా స్వరము వినును. మళ్ళీ ఆ మాట ఆ ప్రేజ్ మళ్ళీ చదవండి. అవి ఆ గొర్రెలు నా స్వరము వినును, విని అప్పుడు మంద ఒక్కటే అగును, గొర్రెల కాపరియు ఒక్కడే అగును. ఒక్కటి చేయటం వస్తున్నాడట, ఒక్కటి చేస్తానికి వచ్చాడట ఆయన. మీకు షెపర్డ్ టెస్ట్ ఒకసారి వీడియో ప్లే చేయను. గొర్రెలండి ఎవడ పడితే ఆడు పనికి మాలినోడు పిలిస్తే రావండి అవి. ఇప్పుడు 3 టెస్టులు మీ ముందు పెడుతున్నామండి ఆ వీడియోలో. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాం, 3 టెస్టులు. ఫస్ట్ టెస్ట్లో చూపించినాడు, పాజ్లో పెట్టి చూపించు. ఈవిడ గొర్రెల కాపరి కాదండి, సేమ్ గొర్రెల కాపరి డ్రెస్ చేశారు, అటన్ని గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ పిలుస్తుంది తన గొర్రెల్ని. చూడండి ఒకసారి, చూడండి మీరు చూడండి. పిలుస్తుంది, రావట్లా. టెస్ట్ ఆబ్జెక్ట్ 3, 3వ టెస్ట్. ఇప్పుడు ఇంకొక ఆవిడ వచ్చింది, రావట్లా, వల్ల కావట్లా, ఎంతసేపు పిలిచినా రావట్లా. ఇప్పుడు అసలైన యజమాని వచ్చాడు, పాజ్లో పెట్టినాడు. అసలైన యజమాని వచ్చాడు. ఇప్పుడు ఇదంతా టెస్ట్ పెడుతున్నారు శాస్త్రవేత్తలు. గొర్రెలు నిజంగా తెలివిగలవైన టెస్టులు పెడుతున్నారు. ప్లే చేయండి. ఎక్కడెక్కడో చెదిరిపోయిన గొర్రెలండి, పరుగు చూడండి వచ్చేసినాయండి. చెదిరిపోయిన గొర్రెలన్నీ కాపరి స్వరం విని కాపరి దగ్గరికి వచ్చాయి. గొర్రెలన్నిటి ఏకం చేయగలిగిన వాడు కాపరి మాత్రమే. ఇంకొక వీడియో చూపిస్తాను మీకు నాన్న. ఇంకోటి గుడ్ షెపర్డ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చూపించు. గుడ్ షెపర్డ్ అని ఉంటుంది ఇంకోటి. ఇదిగోండి పాజ్లో పెట్టినాడు. మీకు అక్కడ గొర్రెలు కనపడుతున్నాయి ఆ వీడియోలో ప్రస్తుతానికి? నాకు కూడా కనపడట్లా, మబ్బు కనపడుతుంది అంతే. నాకు పచ్చిక బయలు కనపడుతుంది కింద, కానీ గొర్రెలు ఉన్నాయి. అతడు కాపరి. ఆ గొర్రెలో నల్ల గొర్రెలు ఉన్నాయి, తెల్ల గొర్రెలు ఉన్నాయి, నలుపు తెలుపు కలగలిపిన గొర్రెలు కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తారు. అతడి స్వరం ఎలా విని పరిగెత్తుకుంటూ వస్తాయో చూడండి, ప్లే చేయనాడు. వాళ్ళు పిలుస్తున్నాడు, kom nu. Kom nu.
ఎక్కడో కిలోమీటర్ల అవతలు ఉన్నాయండి, స్వరం వింటున్నాయి. కొద్దిగా ఫార్వర్డ్ చేయండి, ఎక్కువ వద్దు, కొద్ది అదిగోండి వస్తున్నాయి చూడండి. పరిగెడుతున్నాయి, కాపరి పిలవంగానే పరిగెడుతున్నాయి. అదిగోండి వచ్చేసినాయి చూడండి. ఇప్పటిదాకా మీ కంటికి కనిపించలేదు కదా గొర్రెలు, మబ్బు కదా. ఎక్కడ చూడండి, ఆ గొర్రెలు నల్ల గొర్రెలు ఉన్నాయి చూడండి, అటు రెండు, ఇటువైపు తెల్ల గొర్రెలు ఉన్నాయి చూడండి. అదిగోండి ఎదురు ఒక గొర్రెలు చూడండి, నలుపు తెలుపు కలిగలుపుని గొర్రెలు ఉన్నాయి చూడండి, వచ్చేస్తున్నాయండి. చెదిరిపోయిన గొర్రెలన్నిటి సమకూర్చాలంటే కాపరి మల్ల మాత్రమే సాధ్యం, ఎవరి వల్ల సాధ్యం కాదది. చాలే, మనందరం గొర్రెలం అనుకుంటే మనకో కాపరు ఉన్నాడు. తెల్ల గొర్రెలు అమెరికా అనుకుంటే, నల్ల గొర్రెలు ఆఫ్రికా అనుకుంటే, తెలుపు నలుపు గొర్రెలు భారతీయులు అనుకుంటే మనకో కాపరు ఉన్నాడు. మన కాపరి పిలుస్తాడు. మన కాపరి పిలిచినప్పుడట, చదవండి మళ్ళీ చదవండి, ఆ మాట మళ్ళా చదవండి. ఈ దొడ్డివి కాని గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నీ తోడుకొని రావాలి. ఎలా తోడుకొని వస్తావయ్యా నువ్వు? అన్ని దేశాలకు తిరిగేస్తుంటావా? ఇప్పుడు కాపరు ఉన్నాడండి, అక్కడే ఉండి పిలిస్తే అన్ని గొర్రెలు వచ్చినాయి. ఆయన ఏమి అన్ని గొర్రెల దగ్గరికి వెళ్ళలా. ఈరోజు యేసు ప్రభుకి భారతదేశానికి సంబంధం ఏంది? ఆయన మా భారతదేశంలో పుట్టాడా అని అడుగుతున్నారు కొంతమంది. సరే, ఒకవేళ భారతదేశంలోనే పుట్టాడని అనుకుందాం కాసేపు, మరి ఇదే డైలాగ్ రేపు ఇజ్రాయేల్ ఎత్తే మరి అప్పుడు వాడికి ఏం సమాధానం చెప్పాలి? మరి ఆడు కూడా అదే అంటాడు, యేసు ప్రభుకి మాకు సంబంధం ఏంది, ఆయన ఇండియాలో పుట్టాడు, మాకెందుకు చెప్తాం వాడు అంటాడు. మరి రేపొద్దున ఇలా జపానోడి కోసం జపాన్లో ఒకసారి, ఇండియా వాడి కోసం ఇండియాలో ఒకసారి, ఇలా 200 దేశాల కోసం 200 జన్మలు ఎత్తాలేట ఆయన, 200 సిలువులు వేసుకోవాలా? మధ్య భాగంలో ఒకసారి పిలిస్తే సరిపోద్ది. అందుకనే చూడండి, ఇజ్రాయేల్ అనేది అటు యూరప్కి, ఇటు ఆసియాకి, ఇటు ఆఫ్రికాకి మధ్య భాగం, అక్కడ ఉండి పిలుస్తాడు ఆ కాపరి. 3 ఖండాలలో ఉన్న గొర్రెలన్నీ ఏకమైపోతుంటాయి అక్కడ. ఇంకొక మంచి మాట, ఇదే యోహాను సువార్త ఇప్పుడు ఎన్నో అధ్యాయంలో ఉన్నాం? 10:27 చదవండి. 10:27 నా గొర్రెలు నా స్వరము వినును, నాకు అవి తెలుసు. దేవుడు ఒకటే అనుకున్నాడండి, రే ఈ గొర్రెల్ని ఏకం చేయాలంటే ఎవడి వల్ల కాదురా. ఈ గొర్రెల్ని మోషే ఏకం చేయలేడు, ఈ గొర్రెల్ని దావీదు ఏకం చేయలేడు, ఈ గొర్రెల్ని ప్రవక్తలు ఏకం చేయలేరు. ఈ ప్రపంచంలో ఉన్న గొర్రెలన్నీ ఏకం కావాలంటే వీటిని నిర్మించిన వాడు, వీళ్ళని తయారు చేసేటప్పుడు ఉనికి కలిగి ఉన్నవాడు ఒకడు రావాలి ప్రపంచానికి కాపరిగా. 2000 ఏండ్ల క్రిందట ఆ మహాకాపరి ఈ లోకానికి దిగొచ్చాడు. 3.5 సంవత్సరాలు కనీసం కేకలు వేశాడు తన గొర్రెల కోసం, కనీసం 3.5 సంవత్సరాలు బోధలు చేశాడు తన గొర్రెల కోసం. ఆయన బోధలు విన్న గొర్రెలన్నీ ఆయా ఖండాలలో నుంచి కలిసి ఏకమవుతున్నాయి. అపోస్తల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము, ఆశ్చర్యపోయే సంఘటన ఉంటుంది, చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. అంతియొక్కయలో ఉన్న సంఘములో బర్నబా, జాగ్రత్తగానండి, యేసు పిలిచిన పిలుపుకి గొర్రెలు ఎలా ఏకమవుతున్నాయో చూడండి. మన కాపరి పిలిచిన పిలుపుకి గొర్రెలన్నీ ఎలా ఏకమవుతున్నాయో చూడండి. అంతియొక్కయ సంఘములో బర్నబా, ఎవరట? బర్నబా ఏ ఊరోడు చెప్పండి అమ్మ, కాస్త తెలిసిన వాళ్ళు ఉంటాయి కదా నాకు. సైప్రస్, కుప్రా. ఎక్కడ ఉంటుంది కుప్రా? యూరప్, ఐరోపా. టెక్నికల్గా ఆసియా అయినప్పటికీ కల్చరల్గా ఐరోపా, ఇప్పటికీ ఐరోపాలోనే ఉంది. మీరు ఒకసారి గూగుల్ చేయండి, సైప్రస్ ఈజ్ విచ్ కాంటినెంట్ అనుకుంటాడు, క్లియర్గా చెప్తాడు. యూరప్ 2005లోనే ఏమో సభ్యత్వం పొందింది అది. బర్నబా అంటే బర్నబా ఏ ఊరోడో తెలుసా? ఐరోపా, యూరప్. ఇంకా చదవండి. నీగెర్ అనబడిన సీమోన్. నీగెర్ అంటే అర్థం ఏంటో తెలుసా? నిగేర్ అంటే నలుపు, నల్లని, బ్లాక్ అని అర్థం. అంటే ఆఫ్రికా. నీగెర్ అనబడిన అంటే నల్లనోడు, నల్ల జాతీయుడు. అంటే బర్నబా ఏమో ఐరోపా, సీమోనేమో ఆఫ్రికా. ఇంకా ఎక్కడట?
కురేనీయుడు, ఇది కూడా ఆఫ్రికాలోనే ఉంటుంది, లిబియా కింద. అంటే ఆఫ్రికా పీపుల్ వీళ్ళిద్దరు. ఇంకా నెక్స్ట్ చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మనయేను. ఇంకా సౌలు. ఎవరి సౌలు? అపోస్తుడైన పౌలు. అపోస్తుడైన పౌలు ముందుటి పేరు సౌలు. సౌలు ఎక్కడోడు? టార్సస్. ఎక్కడ ఉంటుంది టార్సస్? ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఆసియా. సంఘం ప్రారంభంలోనే ఐరోపాకు చెందిన బర్నబా, ఆఫ్రికాకు చెందిన సీమోను, ఆసియాకు చెందిన పౌలు, 3 ఖండాల నుండి 3 బయలుదేరారు సువార్త చెప్పడానికి. షేము, హాము, యాపేతులు అక్కడ 3 విడిపోయారు. విడిపోయిన షేము, హాము, యాపేతు సంతానాలు ఇక్కడ కలిసే వచ్చి యేసు సైతాను విడకొడుతుంటే యేసు కలుపుతున్నాడు. అన్నదమ్ములు 3 అప్పుడు విడిపోయారు. విడిపోయిన అన్నదమ్ముల 3 మళ్ళా ఇప్పుడు కలిశారు. ఎవరి ద్వారా సాధ్యమైంది ఇలా కలపటం? అంతియొకయ అంటే సంఘము ద్వారా. ప్రజల్ని ఏకం చేయటానికి ఒక వ్యక్తి రావాలన్నాను కదా, వచ్చాడు ఆ వ్యక్తి. యోహాను సువార్త 10వ అధ్యాయము మరొక మంచి మాట చదవండి.